అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేనకు 6%, బీజేపీకి 1%. ఇవాళ ఆయనకి ఉద్యోగస్తులు ఎవరైతే ఉండారో ఆ రోజున అవుట్రైట్గా నిలబడితే ఇవాళ మేము చెబుతున్నామమ్మా, ఉద్యోగస్తులు మా దగ్గరికి వచ్చి మాకు చెప్పారు సలహాలు, ఏమని మీరు ఇట్లా చేయండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి. వాళ్ళు ఎగబడి ఓట్లేశారు, 90% మాకేశారు. ఈ పాయింట్ మీదకి వస్తున్నా. సజ్జల గారు నిన్నేమన్నారు? క్యాస్ట్ ఓటింగా, క్లాస్ ఓటింగా కదా నిన్న ఈ మాట మాట్లాడింది. అలా గంపగొత్తగా ర్యాలీ అయిపోవడానికి ఏంటంట ఇది మాదే ఓటింగ్ అన్నారు. అది మంచి పాయింట్ చెప్పారు. గతంలో కూడా ఆయన గ్రాడ్యుయేట్ సెలక్షన్ అప్పుడు ఏమన్నాడు, అసలు మా ఓటర్లు కాదన్నాడు. అంగన్వాడీ వాళ్ళు అప్పుడు ఏమన్నాడు, అసలు వీళ్ళే మా వాళ్ళే కాదన్నారు. అంగన్వాడీ వాళ్ళు పగబట్టి చేశారు, ఉద్యోగస్తులందరూ పగబట్టి చేశారు. క్లాస్ వాటర్స్ ఏంటమ్మా, క్లాస్ వాటర్స్ ఏంటి, మాస్ వాటర్స్ దీనికి ఏమైనా ఉండారా చెప్పనండి, మాస్ వాటర్స్ దీనికి ఏమైనా ఉండారా? వాళ్ళ బీసీ వర్గాలు మొత్తం కూడా మీరు అని అంటున్నారు. అమిత్ షా గారు అన్న స్టేట్మెంట్ కూడా ఆయన ఏమన్నారు, నార్త్ లో బాగా వాళ్ళకి తగ్గిపోతున్నాయి కాబట్టి సౌత్ వచ్చేస్తున్నాయి అని బిల్డప్ ఇచ్చేస్తున్నారు, ఇదంతా ఏం లేదు అన్నారు కదా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలు? ఎందుకు ఏంటంటే మొన్నటిదాకా ఏదో మాట్లాడారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఎలక్షన్ కమిషన్ పనిచేయట్లేదు, పోలీసులు మాకు ఇంటి చేస్తున్నారు అంటే ఏంటంటే నిదానంగా రేపు 4వ తారీఖు తర్వాత శ్రీనివాసరావు గారు చెప్పారు కదా, ఇంకా చేతులు ఎత్తేసి ఇట్లా మాకు అన్యాయం చేశారని చెప్పడం కోసం ఇదంతా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అంతే తప్పితే మేము గ్రామ స్థాయిలో పనిచేసిన వాళ్ళం, మేము చెబుతున్నాం, మీరు రాసుకోండి, మళ్ళీ డిబేట్కి వస్తా, 150+ వస్తేనే వస్తాను ఇక్కడికి. దాంట్లో ఛాలెంజ్ చేసి చెబుతున్నా. ఎందుకో చెప్పనండి, ఆవేశం, ఆవేదన. ఒక్క రైతు ధాన్యం పండిస్తే 6 నెలలు డబ్బులు అయిపోతే ఈ ప్రభుత్వం ఆ రైతు ఏమైపోవాలి చెప్పమానండి. ఇవాళ విద్యార్థులకు చదువుకున్న విద్యార్థులకు ఇప్పుడు పెన్షన్లు ఏంటి అసలు, మళ్ళీ బ్యాంకులు అంటున్నారు, అది చెప్పండి. పెన్షన్లు వచ్చింది 2 రోజుల్లో, పెన్షన్ల హడావిడి చెప్పండి, అసలు పెన్షన్ల పరిస్థితి ఏంటి ఇప్పుడు? పెన్షన్లని నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా ఎన్నికల కోసం ఉపయోగించుకున్నాడు. గత 2 నెలలది. అప్పుడు ఏమని చెప్పాడండి, పెన్షన్ది మేమైతే ఇంటికి ఇస్తాము, అదే కనుక రేపు చంద్రబాబు నాయుడు వచ్చి ఇవ్వడానికి కేవలం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పాపం అమ్మ ఎంతమంది ముసలాళ్ళు చనిపోయారు, ఈ పాపం ఉరికిన పొద్దా? గుర్తుపెట్టుకోండి, అప్పు నుప్పు ఏవైతే ఉండయో ఇవన్నీ పాపాలు పెరిగినట్టు పెరుగుతూ ఉంటాయి. పగ, ఈ 3 కూడా వీళ్ళు చేసినటువంటి పాపం వీళ్ళని వెంటాడుతుంది. 1000 గోవులు ఉంటే దూడ ఆవు దగ్గరికి వెళ్ళిద్ది, తన ఆవు దగ్గరికి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో ప్రజానికి అందరం కూడా ఆ పార్టీని చుట్టేశారు. మొత్తం కూడా ఈ పాపాలన్నిటికి కూడా రేపు 4వ తారీఖున 150+ సీట్లతో ఎన్నైనా రావచ్చు. అసలు వాళ్ళకి 5-6 సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపడవసరం, ఆ విధంగా ఉంది. తర్వాత ఎస్ అండి అమ్మా, తర్వాత ఎందుకంటే పెన్షన్ల విషయంలో నేను ఒక ఉదాహరణ చెప్పండి. ఎన్నికల జరగక ముందు పెన్షన్లు మేము కూడా దృష్టి పెట్టాం. మా తోటలూరు గ్రామంలో 1233 పెన్షన్లు ఉన్నాయి. గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు, 120,000, 140,000 మంది ఉన్నారు, అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, ఇవ్వచ్చు. అసలు వాళ్ళు ఎవరూ లేకుండానే నేను ఒకరోజు చూసా. ఫస్ట్ రోజు వెళ్ళి కూర్చున్నాం మేము కూడా. ఆరోగ్యం బాగుండే వాళ్ళు, రాగలిగిన వాళ్ళందరూ పంచాయతీ ఆఫీసులో తీసుకున్నారు. 2వ రోజు మిగిలిన వాళ్ళు ఉన్నారు. 2 డేస్లో 1233, అంటే మాది 6,300 ఓటింగు, దాదాపు ఒక 9,000 మంది అట్లా జనాభా ఉన్నారు ఊరు, మేజర్ పంచాయతీ హెడ్ క్వార్టర్. 2 రోజులు ఇవ్వగలిగారు. కేవలం ఇది కూడా ఎన్నికలు ఉపయోగించుకుంటూ కోసం ఇవ్వొద్దని చెప్పి ఇబ్బంది పెట్టాలని చెప్పి చేశారు. కానీ సిబ్బంది చాలా బాగా పనిచేశారు వాళ్ళు. మేము నిజంగా గ్రామ సచివాలయ సిబ్బంది జగన్మోహన్ రెడ్డి వేసినా కూడా వాళ్ళు మేము చూసాం, వాళ్ళు నిజంగా కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఇసిగిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ వాలంటీర్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కి సమాచారం ఇచ్చి ఇళ్ల దగ్గర ఇవ్వచ్చు. అయినా కూడా అంటే ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇందాక నేను హెడ్లైన్స్ చదివాను, ఏమని మళ్ళీ అకౌంట్లు అని అంటున్నారు. ఇదేంటి మతలబ్ ఏంటి? కేవలం వెళ్ళేటప్పుడు కూడా ఎవరు కూడా శుభ్రంగా ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి వెళ్తా కూడా రాష్ట్రాన్ని అప్పులు ఎట్ట ముంచేశాడు, మళ్ళీ చేస్తాడు కదా. అంటే ఎంత అవకాశం ఉంటే అది చేస్తాడు ఆయన. ఎందుకంటే ఇది శక్తికి మించి ఎంతవరకు కుదిరితే చూడండి. నిజంగా ఈ పెన్షనర్స్ మీద ప్రేమ ఉంటే ఎన్నికల ముందు ఏదైతే ఈ పథకాలు ఉండేవో వాటికి డబ్బులు వేయాలని అడావుడి చేశాడు ఎన్నికల ముందు. ఎన్నికలు అయిన తర్వాత ఎవరికి ఇస్తున్నాడండి ఈ డబ్బులు? ఎవరికి ఇస్తున్నారండి? కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తా ఉన్నాడు. గత ప్రభుత్వంలో ఈయన రాకముందల ఉపాధి హామీ కింద ఆ రోజున 2,500 కోట్ల కేంద్రం నుంచి వస్తే ఆ రోజు రోడ్లు వేసాం, 25 కిలోమీటర్ల రోడ్డు, చెత్త సంపద తయారీ కేంద్రాలు, అంగన్వాడీ బిల్డింగ్లు ఇవన్నీ కూడా చేసాం. దేశంలో నెంబర్ 1గా అభివృద్ధి చేస్తే 2,500 కోట్లు ఇవ్వకుండా ఆ రోజున 100 మందిని చావటానికి కారకుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏం చేస్తా ఉన్నాడు? మొన్నటిదాకా సంక్షేమం, నా ప్రజలు, నా వృద్ధులు అన్నవాడు అవన్నీ గాలికి వదిలేసి
ఇవాళ డబ్బులు మొత్తం కూడా కాంట్రాక్టులకు ఇస్తా ఉన్నాడు. ఇది జనాలు అంటే చూడలేదు. ఇప్పుడు కూడా అదే అని అంటారా? అదే తతంగమా ఇదంతా? దీని వెనకాల ఇలా మళ్ళీ డబ్బులు తెచ్చి బ్యాంకుల ద్వారా వెళ్ళి తీసుకోండి అంటే వాళ్ళు అటు ఇటు తిరిగితే డైవర్షన్లో ఉండి వేరే ఏదైనా జరుగుతుందా? ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక వ్యవస్థను కానీ ఒక కార్యక్రమాన్ని కానీ మంచిగా చేయాలని కోరుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. వీళ్ళు విధ్వంసకారులు. అందుకు ఉదాహరణే ఆ ప్రజావేదిక పడగొట్టి పరిపాలన సాగించినటువంటి మహానుభావుడు. ఈ రాష్ట్రాన్ని విధ్వంసంతో, అదేవిధంగా భయంతో, భయాందోళనతో, ఇందాక చెప్పారు శ్రీనివాసరావు గారు, దెయ్యం ఉంటే కనుక భయపడి అట్లా జనం కూడా అనుకుంటారు. కానీ జనం ఎవ్వరు అనుకోవసరం లేదు. కార్యకర్తలు అనుకోవసరలా, ప్రజలు అనుకోవసరలా. ఖచ్చితంగా కూటమి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో, ఊహించని మెజార్టీతో రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గ విస్తరణ చేయబోతా ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించబోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు విశాఖపట్నంలో పేద హోటల్స్ అంటారు, ఇవన్నీ కూడా ఉట్టి మాటలు. నిజం చెప్పాలంటే బెట్టింగ్కి వాళ్ళ పందాలకి రావట్లేదు. మేము అడుగుతున్నాం